వరంగల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ సర్పంచ్లు నిరసన. నర్సంపేట నియోజకవర్గానికి చెందిన మొత్తం 7 మండలాల మాజీ సర్పంచ్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని, ఈజీఎస్ పన్నులు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వరంగల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన మాజీ సర్పంచ్లు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. మాజీ సర్పంచ్లందరూ కలెక్టర్ కలిసి వినతిపత్రం ఇవ్వడం కోసం ఇక్కడ రావడం జరిగింది. గత ప్రభుత్వం ఎన్నో షరతులు పెట్టి ఒత్తిళ్లు తెచ్చి కలెక్టర్ల ద్వారా సస్పెండ్ చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి సర్పంచులతో అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అట్టి బిల్లులు ఇవ్వకుండా తాత్సారం చేస్తూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడతా ఉంది. సర్పంచులుగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సర్పంచులు అందరూ అప్పులు చేసి మన ఊరు మనబడి కానీ ఇలా గ్రామ పంచాయతీలు కానీ డంపింగ్ లాంటి అనేక రకాలైన గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం ఒక మంచి ఉద్దేశంతో సర్పంచులుగా ఎన్నికై వాళ్ళు అప్పులు తెచ్చి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో వాళ్ళు పనులు చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ కోడ్ కారణంగా బిల్స్ అన్నీ ఆగడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో అప్పుడున్నటువంటి మెజారిటీ సర్పంచులు టీఆర్ఎస్ ద్వారా ఎన్నికైన ఒక ఉద్దేశమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు అప్పుడు ఎన్నికైనటువంటి సర్పంచులకు బిల్స్ ఇవ్వకుండా ఈ రోజు వరకు వాళ్ళని తాత్సారం చేయడం వల్ల సర్పంచులు ఇప్పటికీ చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా 60 మందికి చిల్లర ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి సర్పంచులందరూ ఇల్లు గడవక ఉన్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టి బంగారాలను కుదపెట్టి అప్పులు తెచ్చిన కాడ కట్టి ఇంకా అప్పులు తెరవకపోవడం వల్ల ఈరోజు రోడ్ల కావడం జరిగింది. మేము గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, సంబంధిత శాఖ మంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లును త్వరగా సర్పంచులకు మంజూరు చేయవలసిందిగా నిన్ననే మండల పరిషత్లో ఎంపీడీలు అందరికీ సర్పంచులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ సర్పంచ్ బిల్లు పెండింగ్లో ఇలాగే వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీసేలాగా చూసుకోవద్దు. తక్షణమే బిల్స్ ఇవ్వకపోతే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు గతంలో ఉన్నటువంటి సర్పంచ్లు అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. గ్రామాలలో కూడా పాలన కుట్టుపడిపోయింది. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేవు. స్పెషల్ ఆఫీసర్స్ అని చెప్పి కొత్తగా స్పెషల్ ఆఫీసర్స్ పెట్టారు. ఒక్కొక్క అధికారికి 5-6 గ్రామాలు ఇవ్వడం వల్ల వారికి పని ఒత్తిడి పరమై ఈరోజు పూర్తిగా గ్రామాలలో పూర్తిగా పరిపాలన నిర్వీర్యమైపోయింది. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేసి త్వరగా సర్పంచులకు బిల్స్ ఇవ్వాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా తొందరగా పెట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం రావడం జరిగింది. సంబంధిత శాఖ మంత్రి తక్షణమే స్పందించి వారికి రావాల్సినటువంటి బిల్స్ తక్షణమే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడాల రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను తప్పకుండా ఈ పరిస్థితిని ఆలోచించి వారికి బిల్స్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం.